మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శ్రావణ గురువార శుభాకాంక్షలు. ఈరోజు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, సాయినాథుని యొక్క ఆశీస్సులు పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు కూడా మనం సత్సంగ కథలో మరొక అద్భుతమైన కథను విని అందరికీ షేర్ చేద్దాం. ఈరోజు మన సత్సంగ కథల్లోని శీర్షిక అమ్మ గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. కాబట్టి ఈ కథలో ఏం చెప్పారో ఒకసారి అందరం కలిసి విందాం. ఒకసారి వేసవి సెలవులకు ఒక తాతయ్య గారింటికి వారి మనుమలు మనవరాళ్ళు అందరూ వచ్చినారు. ఒకరోజు నిద్రపోయే ముందు వారు తాతగారిని కథ చెప్పమని పిల్లలందరూ గొడవ చేశారు. సరేనని ఆ తాతగారు అందరినీ ఈ ప్రపంచంలో మీకు బాగా ఇష్టమైనది ఏమిటి అని అడిగారు. అప్పుడు ఒకరు నాకు తాజ్మహల్ ఇష్టమని, మరొకరు వినోదం అంటే ఇష్టమని, మరొకరు క్రికెట్ అంటే ఇష్టమని, ఇలా అందరూ వారి వారి ఇష్టాలను చెప్పారు. చివరిగా తన ఒడిలో కూర్చోబెట్టుకున్న బుజ్జి పాపాయిని అడిగినారు. ఈ పాప నాకు అమ్మ అంటే ఇష్టమని చెప్పింది. ఎందుకు అని అడిగారు తాతగారు. అప్పుడు ఆ పాపాయి ఈ విధంగా చెప్పింది, నాకు మిమ్మల్ని, దేవుణ్ణి, ఈ ప్రపంచంలో అన్నిటినీ గురించి చెప్పింది అమ్మ, అందుకే నాకు అమ్మ అంటే ఇష్టమని చెప్పింది. ఇక ఆ పాపాయి నాకు అమ్మ కావాలని ఏడవడం మొదలుపెట్టింది. ఆ తాతగారు, మీ అమ్మ నాన్న రేపు ఉదయానికి వస్తారని ఈ విధంగా చెప్పారు. మన పెద్దలు తల్లిదండ్రులు, గురువు, దైవం అని చెప్పారు. అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎక్కడ ఉన్నా తల్లిదండ్రులను దైవ సమానులుగా భావించి వారికి గౌరవం ఇవ్వాలి, వారి అభిప్రాయాలను గౌరవించాలి. అదే మనం వారికి ఇచ్చే బహుమానం అని ఆ పిల్లలందరికీ తెలియచేశారు. బాబాగారు కూడా తల్లి రామేశ్వరం అంత పవిత్రమైనదని చెప్పారు. కాబట్టి మనం అందరం మన తల్లిదండ్రులను దైవ సమానులుగా భావించే ప్రయత్నం చేద్దాం. అమ్మను మించిన దైవం ఉన్నదా? అది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. కాబట్టి తల్లిదండ్రుల్ని సదా మనం గౌరవిస్తూ, పూజిస్తూ, వాళ్ళు దీవిస్తూ, వాళ్ళు మన పక్కన ఉంటే ఇంకా దానికి చెప్పలేని ధైర్యం మనకి. సో ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన మన రచయిత శ్రీ యలవతి శేఖరరాజు గారికి మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అద్భుతమైన కథను, ఈ అమ్మ కథను అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.